కంట్రోల్ చేసిన తర్వాత మనసు ద్వారా ఏమి కంట్రోల్ చేయాలనుకున్నాం? బుద్ధిని కంట్రోల్ చేయకున్నాం. బుద్ధిని కంట్రోల్ చేసి శరీరాన్ని కంట్రోల్ చేసి శ్వాసను కంట్రోల్ చేసి మనసును కంట్రోల్ చేసి బుద్ధిని కంట్రోల్ చేస్తే ఏమి పొందుతాం? ఆనందాన్ని పొందుతాం. అర్థమైంది సార్? దీన్ని నేనేదో మసిపూసి మామిడికాయ చేసి ఇది లేదు ఆనందం అని చెప్తున్నా. వేదాల్లో చెప్పారు దీన్ని, ఉపనిషత్తుల్లో చెప్పారు దీన్ని, భగవద్గీతలో చెప్పారు దీన్ని. అయితే వాళ్ళు ఉపయోగించినటువంటి పదాలు కొద్దిగా కష్టంగా ఉంటాయని వాటిని ముందే మీకు చెప్పకుండా వాటన్నిటిలో ఉన్నటువంటి మర్మాల్ని సామాన్యులకు అర్థమయ్యేటటువంటి భాషలో చెప్పి చివరిలో ఇవన్నీ ఎవరు చెప్పారో తెలుసా? ఉపనిషత్తులు, వేదాలు, భగవద్గీతలో చెప్పినవి అని చెప్పి చెప్పడానికి ఇప్పుడు ఉపనిషత్తు తీసుకొస్తున్నాను. ఉపనిషత్తులు మనకి ఏం చెప్పారు తెలుసా? ఫస్ట్ 5 కోశాలు ఉంటాయి మనిషికి. మనిషి ధ్యానంలో ఆనందాన్ని పొందాలి అంటే ఈ 5 కోశాల మీద విజయం సాధించాలి. ఇది ఒక జైత్ర యాత్ర. కోశాలని దాటం కాదు, కోశాల మీద ఎదిరించి కోశాలని ఓడించి విజయం సాధించి ముందుకెళ్ళాలి. మళ్ళీ ఇంకొక కోశం వస్తుంది, మళ్ళీ దాని మీద విజయం సాధించి దాన్ని ఓడించి ఇంకా ముందుకెళ్ళాలి. మళ్ళీ ఇంకా కష్టమైనటువంటి కోశం వస్తుంది, మళ్ళీ దాన్ని ఎదిరించి ఇలా ఎదిరించి 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 జైత్ర యాత్ర చేస్తే అప్పుడు ఆనందం అనేటటువంటి దానికి తీసుకెళ్ళిపోతుంది. అందుకని మొట్టమొదటి కోశం ఏమన్నారు తెలుసా? అన్నమయ కోశము అన్నారు. అన్నమయ కోశం అంటే మనం ఏం చెప్పుకున్నాం? ఏమిటి అన్నమయ కోశం? అన్నంతో తయారైంది ఏంటి? అన్నంతో తయారైంది అన్నంతో తయారైన శరీరం. ఫస్ట్ చెప్పుకున్నాం కదా, ఫస్ట్ అన్నంతో తయారైన శరీరం. కాబట్టి శరీరాన్ని కనుక కంట్రోల్ చేసుకుంటే అన్నమయ కోశం పైన విజయం సాధించినట్లు. ఇందాక డయాబెటీస్ ఎట్ట కంట్రోల్ అవుతుందన్న ఒక తల్లి, అన్నమయ కోశం మీద విజయం సాధిస్తే డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. అంటే శరీరం మీద, అంటే డయాబెటీస్ రావటానికి మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? శరీరం. అదేంటి సార్ శరీరం అంటే ఏంటంటే, డయాబెటీస్ ఎట్లా వస్తుందో తెలుసా? ఎందుకు వస్తుందో తెలుసా? మనిషిలో కొవ్వు కణాలు కనుక పెరిగినప్పుడు ఆ కొవ్వు కణాలలో, ఆ కణాల ఒడ్డున ఎప్పుడైతే కొవ్వు చేరుకుంటుందో ఇన్సులిన్ ఈ యొక్క షుగరు కణాల లోపలికి వెళ్లకుండా ఆ చుట్టూ ఉండేటటువంటి పొర అడ్డుపడుతుంది. ఎప్పుడైతే ఈ షుగరు కణాల లోపలికి వెళ్ళాలంటే కొవ్వు కణాల చుట్టూ ఆ కొవ్వు చేరుకుంటుంది. ఈ షుగరు కణాల లోపలికి వెళ్ళదు. ఎప్పుడైతే ఈ షుగర్ కణాల లోపలికి వెళ్ళదో, షుగర్ ఎక్కడ ఉంటుంది? బయట ఉంటుంది. కణాలు బయట ఏమున్నాయి? మన రక్త నాళాలు ఉన్నాయి. రక్త నాళాల్లో ఏముంది? రక్తం ఉంటుంది. కాబట్టి షుగర్ ఎక్కడుంది? రక్తంలో ఉంటుంది. ఎక్కడ ఉండాలి? కణాల లోపల ఉండాలి. కానీ షుగర్ ఎక్కడుంది? కణాల బయట రక్త నాళాల్లో, రక్తంలో ఉంది. ఎందుకు వెళ్ళటం లేదు కణాల్లోకి? కొవ్వు అడ్డం పడింది, అందుకని రక్తంలో ఉంది. కణాల్లో ఉండాల్సినటువంటి షుగరు రక్తంలో ఉంటే చాలా ప్రమాదం. ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి, ఉండకూడని చోట ఉంటే ప్రమాదం. అందువల్ల డయాబెటీస్ పెరిగింది. అది నెక్స్ట్ ప్రశ్న. ఆ కొవ్వుని కరిగించాలి అంటే ఏం చేయాలి? కాబట్టి ఏం చేయాలి? ఫస్ట్ శరీరం మీద విజయం సాధించాలి. అన్నమయ కోశం మీద విజయం సాధించాలి. అన్నమయ కోశం మీద విజయం సాధించాలంటే ఏం చేయాలి? మనం అన్నమయ కోశంకి మరి ఒక పేరు ఏమి? శరీరము.
అన్నమయ కోశానికి మరొక పేరేంటి శరీరము. ఎందుకంటే అన్నంతో తయారు చేయబడింది శరీరం కాబట్టి నేను ఎప్పుడైనా అన్నమయ కోశము అని అంటే మీరు ఎట్లా అర్థం చేసుకోవాలి? శరీరము అని అర్థం చేసుకోవాలి. అంటే శరీరం మీద విజయం సాధించాలి, అన్నమయ కోశం మీద విజయం సాధించాలి. అంటే అర్థం ఏంటి? శరీరం మీద విజయం సాధించాలి. శరీరం మీద విజయం సాధించడం అంటే ఏంటి? శరీరము నువ్వు చెప్పినట్టుగా వినాలి, కానీ శరీరం చెప్పినట్టుగా నువ్వు వినకూడదు. అదే కదా విజయం సాధించడం అంటే. విజయం అంటే కూర్చోమంటే కూర్చోంటే ఓ లేదా కూర్చోండి, నేను కూర్చోలేదు, నాకు చెప్పు కాళ్ళు నొప్పులు పడుతున్నాయనంటే అయితే నుంచో అంతే, కూర్చోవాలి అంతే. లే అనగానే టక్కన రావాలి. అబ్బా నేను లేవలేను, నా కాళ్ళు నొప్పులు పడుతున్నాను. శరీరం అంటే శరీరం చెప్పినట్టు నువ్వు వింటున్నావు. లే అనగానే టక్కన శరీరం లేవాలి, కూర్చో అనగానే టక్కన కూర్చోవాలి. అంటే శరీరము నువ్వు చెప్పినట్టుగా వినాలి, కానీ శరీరం చెప్పినట్టుగా నువ్వు అందరం ఏం చేస్తున్నావు? శరీరం చెప్పినట్టుగా ఉన్నావు. నాలుక తినో, నీకెందుకు ఎసై అంటే ఏంటి? నాలుక అడిగింది, నువ్వు వేసేస్తున్నావు. అంటే ఏం చేస్తున్నావు? శరీరం చెప్పినట్టుగా నువ్వు వింటున్నావు. నాలుక నోరు మూసుకో, ముందు షుగరు నేను లోపలికి పంపిస్తాను, నువ్వు దాన్ని రక్తనాళాల్లోకి నువ్వు కణాల్లోకి పంపించాలి. నువ్వేం చేస్తున్నావు? కణాల్లోకి పంపించకుండా రక్తంలో అడ్డు పెడుతున్నావు. నేను తిన్నావు అని చెప్తే ఒకసారి చెప్పు అడుగుద్ది, నేను తిన్నాం. వీడిని ఎంతసేపు మాయ చేయడం, కొంచెం సేపు అటు ఇటు తిప్పి నేను చేసేసి తినరా అని మళ్ళీ గుర్తొస్తుంది. నేను తిన్నాం షుగర్. ఒరే కొంచెం 5 నిమిషాలు అయితే నిన్ను ఎట్ట మోసం చేయాలని నాకే తెలుసురా అంటే, ఇంకొక 10 నిమిషాలు 20 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ తినరా అంటే ఆలోచిస్తా అని చెప్పి ఎవరు చూడకుండా టక్కన నోటేసుకుంటా. అంటే నీ మనసుకి నిన్ను ఎట్లా మోసం చేయాలో తెలుసు, నీ చేత ఎట్లా తినిపించాలో కూడా నీ మనసుకి తెలుసు. అందుకని నీ శరీరం నిన్ను ఎలా ఆడించాలో కూడా తెలుస్తుంది. కానీ ఆ శరీరం కనుక నువ్వు ఆడిచ్చే ఆడ బొమ్మగా శరీరాన్ని మార్చుకుంటే తినవు. ఎప్పుడైతే తినవో నువ్వు లావు కావు. ఎప్పుడైతే లావు కావో ఆ యొక్క దీని చుట్టూ ఆ యొక్క కణాల చుట్టూ కొవ్వు చేరుకోదు. ఎప్పుడైతే కొవ్వు చేరుకోదో డయాబెటీస్ కంట్రోల్. ఏమ్మా నేనేం మసిమసి మారేడుకాయ చేయటం లేదు కదా, చూదే కదా, అలా చెయ్యాలి. అయితే కొంతమంది కొన్ని మళ్ళీ దీంట్లోకి వెళ్ళాలి. ఒక్కోసారి డయాబెటీస్ అనేది వంశపారంపర్యంగా వస్తుంది. దానికి ఏం చేయమంటారు సార్ అంటే, వంశపారంపర్యంగా ఎందుకు వస్తుందండి? పూర్వజన్మల కర్మఫలం. తల్లిదండ్రుల నుంచి మనకి ఎందుకు వస్తుంది? పర్వ చేసినటువంటి కర్మఫలం అయినా కూడా డయాబెటీస్ని నువ్వు కంట్రోల్ చేసుకోవచ్చు. శ్రమ పడతాయి. తల్లిదండ్రులు నీకు ఇచ్చారు సరే, కానీ నువ్వు కనుక జాగ్రత్తగా ఉండి నువ్వు కంట్రోల్ చేసుకోవచ్చు. కావాలంటే చేయవలసినటువంటి పద్ధతులు కనుక చేస్తే. కాదు మన సబ్జెక్ట్ మరి డైవర్ట్ అయిపోతున్నాం కాబట్టి అంతవరకు ఆపేసేసి మనం ముందుకు వెళ్ళిపోతాం. లేకపోతే అదే ఒక క్లాస్ అయిపోద్ది సామాన్యం. కాబట్టి శరీరాన్ని కనుక చూస్తే మనోమయ కోశం మీద విజయం సాధించడం అంటే శరీరం నువ్వు చెప్పినట్టుగా కనుక వింటూ, ఎంత వెయిట్ ఉండాలో అంత వెయిట్ ఉంటూ, ఎక్కువ వెయిట్ లేకుండా తక్కువ వెయిట్ ఉంటూ కనుక ఉంటే శరీరం మీద విజయం సాధించడం. అయితే ఎంత వెయిట్ ఉండాలి అంటే దానికి ఒక లెక్క ఉంది. సినిమాలు అంటాడు, నాకు కొంచెం తిక్కు ఉంది, దానికి ఒక లెక్క ఉంది అన్నట్టుగా. దానికి ఒక లెక్క ఉంది. ఏమిటి ఆ లెక్క అంటే, నువ్వు ఎంత హైట్ అయితే ఉంటావో నీ హైట్ని బట్టి నువ్వు ఎంత వెయిట్ ఉండాలి అనేటువంటి విషయం మీరు గూగుల్లోకి వెళ్తే ఒక చార్ట్ ఉంటుంది. దాన్ని BMI చార్ట్ అంటారు. దాన్ని చూసుకొని నువ్వు ఎంత వెయిట్ ఉండాలో అంత వెయిట్ కనుక ఉండగలిగితే ఇప్పుడు నీ శరీరం నువ్వు చెప్పినట్టు ఉంటుంది. నువ్వు ధ్యానంలో కూర్చోమంటే కూర్చుంటున్నావు, ధ్యానంలో కూర్చుంటుంది, లేకపోతే కూర్చోదు. అందుకని వెయిట్ తక్కువ ఉండకూడదు, వెయిట్ ఎక్కువగా ఉండకూడదు. వెయిట్ ఎక్కువ తక్కువగా ఉండకూడదు అంటే ఏం చేయాలి? నువ్వు తినే విధానంలో
మార్పు తెచ్చుకోవాలి. నువ్వు తినే విధంలో మార్పు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? నీ మనసుని కంట్రోల్ చేసుకోవాలి. నువ్వు మనసుని కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలి? శ్వాస మీద ధ్యాస పెట్టాలి. శ్వాస మీద ధ్యాస పెడితే ఏమవుతుంది? ధ్యానం. ధ్యానం జరిగితే ఆటోమేటిక్గా అన్నీ సర్దుకుంటాయి. కాబట్టి వీటన్నిటికీ పరిష్కారం ఏంటి? ధ్యానం. కాబట్టి శరీరం మీద మనం అన్నమయ కోశం మీద విజయం సాధిస్తాం. అన్నమయ కోశం మీద తర్వాత విజయం సాధించిన తర్వాత ఏముంటుంది? నెక్స్ట్ కోశం ఏంటో తెలుసా? ఏంటి? అన్నమయ కోశం తర్వాత వచ్చేది ఏంటి? ప్రాణమయ కోశం మీద విజయం సాధించటం. ప్రాణమయ కోశం అంటే ప్రాణం అంటే ఏమిటి? ప్రాణం అంటే శ్వాస, అంతే కదా. ఏమంటారు? ప్రాణవాయువు అంటాం మనం తీసుకునేటటువంటి. ప్రాణం అంటే శ్వాస. అందుకనే మాయాల పకీరు ప్రాణం ఎక్కడుంది? చిలకలో ఉంటే మన యొక్క ప్రాణం ఎక్కడుంది? శ్వాసలో ఉంది. అందుకనే శ్వాస కనుక ఇట్టంటే అట్టంటాం, అంతే కదా. 5 నిమిషాలు, 1 నిమిషం. మనిషి అన్నం లేకుండా 20 గంటలు 21 రోజులు బతకగలడు. నీళ్లు లేకుండా 1 వారం రోజులు బతకగలడు. కానీ శ్వాస లేకుండా 1 నిమిషం బతకలేడు. కాబట్టి శ్వాసకు ఉన్నటువంటి విలువ అటువంటిది. ఆ శ్వాసను కనుక నువ్వు కనుక వస్తున్నటువంటి శ్వాసను కనుక కంటిన్యూస్గా పట్టించుకుంటూ ఉన్నావు అనుకో, నువ్వు దాన్నే గమనిస్తూ ఉన్నావు అనుకో, అప్పుడు నువ్వు ఏ కోశం మీద విజయం సాధించినట్టు? ప్రాణమయ కోశం మీద విజయం సాధించినట్టు. రెండో కోశం మీద విజయం వచ్చేసింది. ఇది ఒక జైత్రయాత్ర. దగ్గరికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? దగ్గరికి దేనికోసం వెళ్తున్నాం? ఎక్కడికి వెళ్తున్నాం? మన యొక్క గోల్ ఏంటి? ఆనందమయ కోశానికి వెళ్తున్నాం. ఫైనల్గా మనం వెళ్ళాల్సింది ఎక్కడికి? ఆనందమయ మానస సరోవరానికి వెళ్తున్నాం. ఆనందమయ కోశానికి వెళ్తున్నాం. ఈ మధ్యలో అడ్డంకులు వస్తున్నాయి, వీటి మీద విజయం సాధిస్తున్నాం. కాబట్టి అన్నమయ కోసం, ప్రాణమయ కోసం. ఎప్పుడైతే నీ శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రాణమయ కోసం పైన విజయం సాధించావో, ఏది ఆటోమేటిక్గా సాధించబడుతుంది? ఏమి సాధిస్తే ఏమైపోతాయి? ఆలోచనలు అయిపోతాయి. ఆలోచనలకి మరి ఒక పేరేమి? మనస్సు. ఇందాక చెప్పారు కదా, మనస్సు అంటే ఆలోచనల పుట్ట అని చెప్పి ఆలోచన మరి ఒక పేరేంటి? మనస్సు. కాబట్టి దేని మీద విజయం సాధిస్తాం? మనసు మీద విజయం సాధిస్తాం. మనసుకు ఉండేటటువంటి కోశం పేరేంటి? మనోమయ కోశము. ఇప్పుడు ఎన్ని కోశాల మీద విజయం సాధించాం? 3. ప్రాణమయ కోశం మీద సాధించాం, అన్నమయ కోశం మీద సాధించాం, ప్రాణమయ కోశం మీద సాధించాం, మనోమయ కోసం సాధించాం. ఇప్పుడు చూడండి ఎట్ట తమాషా జరుగుతుందో. చూడండి ఎట్లుంటుందో. మీరు ఎప్పుడన్నా సరే సిద్ధి సాయిబాబా గుడికి వెళ్తే దాంట్లో జరుగుతుంది. ఏమంటారు తెలుసా? మీరు 1 అడుగు వేసినచో నేను మీ వైపు 10 అడుగులు వేయుదును అని చెప్పి విన్నారా? అట్లానే విశ్వం కూడా ఏమంటుందో తెలుసా? నువ్వు గనక 2 అడుగులు నా వైపు వేసావా, నేను 3 అడుగులు నీ వైపు వేస్తాను. ఎట్లా వేస్తుందో చూడండి. నువ్వు 2 అడుగులు నా వైపు వేయి, నేను 3 అడుగులు నీ వైపు వేస్తాను. ఎందుకో తెలుసా? నువ్వు ఎప్పుడైతే అన్నమయ కోశం మీద విజయం సాధించి, ప్రాణమయ కోశం మీద విజయం సాధించి, మనోమయ కోశం దాటావో, అబ్బా, అప్పుడు విశ్వం అనుకుంటుంది, ఇన్ని కోట్ల మంది ఉన్నారు ఈ ప్రపంచంలో, ఒక్కడు కూడా నా దగ్గరికి రావడానికి ఎవరో ప్రయత్నించడం లేదు. ఆనందం అనుకుంటుంది. ఆనందం రెడీగా ఉంది ఇవ్వడానికి. ఎవడు కావాలి అంటాడు, కానీ కావాలంటే ఏం చేయాలి? ఎవడు చేయడు. ఈ ఒకటి కొన్ని కోట్ల మందిలో 200 మంది ఇక్కడ కూర్చొని నాకు ఆనందం కావాలి, ఏం చేయమంటారు చెప్పండి అంటే చెప్తున్నా. అప్పుడు విశ్వం ఏమనుకుంటుంది తెలుసా? ఓ బా, వీడు వచ్చేస్తున్నాడు. 2 కోట్ల మందిలో ఇంతమంది అంట కదా, కాబట్టి వీడే నా దగ్గరికి వచ్చాడు, కాబట్టి వీళ్ళకి నేను సహాయం చేస్తాను. కూర్చున్నాను. కూర్చోమ్మా పిల్లలు కొంచెం పర్లేదు కూర్చో, నేను కూర్చున్నప్పుడు అడుగుతాను, కూర్చో. కాబట్టి ఏం చేస్తుంది తెలుసా? విశ్వం మనకు సహాయం చేయటం మొదలు పెడుతుంది. ఇప్పుడు దాకా ఏం చేసావు? విశ్వం వైపు నువ్వు అడుగులు వేస్తున్నావు. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? విశ్వం ఆనందం ఇవ్వటం, ఇప్పుడు దాకా ఆనందం తీసుకోవడానికి నువ్వు అడుగులు వేస్తున్నావు.
ఇక్కడి నుంచి ఏం చేస్తుంది తెలుసా? విశ్వం ఆనందం ఇవ్వడానికి నీ వైపు పరిగెత్తుంది. ఎందుకు తెలుసా? మనోమయ కోశం తర్వాత ఏంటో తెలుసా? నెక్స్ట్ కోశం పేరు ఏం పేరు? విజ్ఞానమయ కోశం. నెక్స్ట్ ఏంటి తెలుసా? విజ్ఞానమయ కోశం. విజ్ఞానమయ కోశం అంటే ఏంటో తెలుసా? జ్ఞానం రావాలి. విజ్ఞానం రావాలంటే ఏం చేయాలి? జ్ఞానం రావాలి. ఎట్లా వస్తుంది జ్ఞానం? ధ్యానం చేస్తే జ్ఞానం ఎట్లా వస్తుంది? ధ్యానం చేస్తే కుదురుతుంది. జ్ఞానం నేర్చుకోవడానికి కావాల్సినటువంటి శ్రద్ధ కుదురుతుంది, కానీ ధ్యానం చేసినంత మాత్రాన జ్ఞానం రాదు. ఎట్లా వస్తుందో చూడండి. పుస్తకాలు ఎట్లా వస్తాయి నీ దగ్గరికి? అప్పుడు విశ్వం ఏం చేస్తుంది తెలుసా? అబ్బా, వీడు 3 అడుగులు నా వైపు వేశాడు, ఇంకా 2 అడుగులు వేసేస్తే నా వైపు లాగేసుకుంటా వీడిని. అయ్యో, వీడికి నేను సహాయం చేయాలా అని చెప్పి ఏం చేస్తుంది తెలుసా? ఏ పుస్తకాలు అయితే చదివితే నీకు జ్ఞానం వస్తుందో, నీకు తెలియకుండానే ఆ పుస్తకాలు నీ దగ్గరకు రావడానికి విశ్వం సహకరిస్తుంది. నీకు వచ్చేస్తాయి ఆ పుస్తకాలు నీ దగ్గర. ఎవరో ఇంటికి వెళ్తావు, భోజనానికి వెళ్తావు, పక్కన పుస్తకం బోర్డు ఉంటుంది. ఏంటమ్మా ఈ పుస్తకం అంటావు? నిన్ననే ధ్యానం అంటావు, ఎవరో ఇచ్చారు, నేను కొంచెం చదువుకొని ఇస్తాను, తీసుకెళ్ళు. వచ్చేసింది దగ్గర. రైల్లో వెళ్తున్నావు, పుస్తకాలు 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 అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక్కడ పెట్టుకుని ఉంటాడు ధ్యానము, దాని పద్ధతులు. ఏదైనా ధ్యానం అంటే కొనుక్కుంటావు, చదువుకుంటావు. అంత ఎవరు చేసింది? విశ్వం చేస్తుంది. విశ్వం చేసి ఏ పుస్తకాలు చదివితే నీకు జ్ఞానం వస్తుందో ఆ పుస్తకాలను నీ దగ్గరకు విశ్వం చేరుస్తుంది. దానికి మన పత్రిక ఏమని పేరు పెట్టారు? స్వాధ్యాయం. అంతేనా? ఇంకేమైనా చేసిందా? ఇంకా చేస్తుంది విశ్వం. పుస్తకాలు చదవటమే కాదు, ఎవరైతే ఏ గురువులైతే నీ దగ్గరకు వచ్చి ఆ జ్ఞానాన్ని బోధిస్తారో అటువంటి గురువులను నీకు తెలియకుండానే నీ దగ్గరకు తీసుకొచ్చి వాళ్ళ చేత ఆ పాఠాలు చెప్పిస్తుంది విశ్వం. కాదు, మీరెవరండి? నేనెవరండి? నేనుండేది ఎక్కడ? మీరుండేది ఎక్కడ? ఎక్కడ ఈ కొండల మధ్య ఈ ప్రదేశం ఏంటి? అందులో సెలవు రోజు కూడా కాదే, ఒక పని దినమే, మధ్యాహ్నం పూట ఎండలే, పైన రేకులే, అయినా కూర్చొని నా చేత ఈ రకంగా వాయిస్తుంది, మీ చేత ఇంత శ్రద్ధగా వినిపిస్తుంది. ఇది నా గొప్పతనం కాదు, మీ గొప్పతనం కాదు, మీ యొక్క ప్రయత్నాలకు విశ్వం చేసేటటువంటి సహకారం ఇది. అర్థమైందా? కాబట్టి ఏమని చేస్తుంది? స్వాధ్యాయం. కాబట్టి దీన్ని ఏమంటారు? ఇప్పుడు మనం చేసేదాన్ని ఏమంటాం? సజ్జన సాంగత్యము అంటాం. అందుకని భద్రజీ గారు ఏమంటారు? సజ్జన సాంగత్యం. ఎప్పుడైతే స్వాధ్యాయం జరిగిందో, ఎప్పుడైతే సజ్జన సాంగత్యం జరిగిందో మనిషికి ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. మనిషికి జ్ఞానం వస్తుంది. అయితే మనం విజ్ఞానమయ కోశం పైన విజయం సాధించామా లేదా? సాధించలా. నువ్వు సాధించాల్సింది దేని మీద? దేని మీద విజయం సాధించాలి మీరు? ఇప్పుడు ఏ కోశం మీద విజయం సాధించాలి? విజ్ఞానమయ కోశం మీద విజయం సాధించాలి. నువ్వు సాధించింది ఏంటి? నువ్వు సాధించి జ్ఞానమే. నువ్వు సాధించింది జ్ఞానమే, ఇంకా విజ్ఞానం రాలా నీకు. జ్ఞానం దేని ద్వారా వస్తుంది? స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా జ్ఞానం వస్తుంది. జ్ఞానం నచ్చింది, విజ్ఞానం రాలా. నువ్వు విజ్ఞానమయ కోశాన్ని జయించాలంటే ఏం రావాలి నీకు? విజ్ఞానం రావాలి. జ్ఞానం విజ్ఞానంగా మారాలి. ఎట్లా? జ్ఞానం విజ్ఞానంగా ఎట్లా మారుతుంది? ఎప్పుడైతే జ్ఞానం పొందిన తరువాత జ్ఞానికి వినయం జోడిస్తామో అప్పుడు జ్ఞానం విజ్ఞానంగా మారుతుంది. ఎందుకంటే చాలామందికి చూడండి, జ్ఞానం రాగానే మొట్టమొదటి వచ్చేది ఏంటో తెలుసా?
ఏమొస్తుంది ఏమ్మా? అహంకారం, గర్వం. నేను చెప్పేవాడిని, మీరందరూ వినేవాళ్ళు. నేను చదువుకున్నాండి, మీరందరూ చదువులేనాళ్ళు. కాబట్టి నేను 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 ఎదుటి వారికే చెప్పేటందుకే నీతులు ఉన్నాయి, నేను ఆచరించడానికి కాదు. నేను ఆచరిస్తున్నానో లేదో అనవసరం, నేను చెప్తున్నాను, మీరు చేయండి. ఎదుటి వారికే చెప్పేటందుకే నీతులు ఉన్నాయి. ప్రేమనగర్లో పాట, నేను పుట్టాను ఈ లోకం మెచ్చిందాను. కాబట్టి ఎప్పుడైతే జ్ఞానవంతుడికి, జ్ఞానికి వినయం జోడించబడుతుందో ఆ జ్ఞానం విజ్ఞానంగా మారిపోతుంది. అప్పుడు విజ్ఞానమయ కోశం పైన విజయం సాధిస్తాడు. అదైనా విజ్ఞానమయ కోశం పైన విజయం సాధిస్తాడు. ఇప్పుడు చూడండి, ఎన్నిటి మీద విజయం సాధించాం మనం? ఇప్పుడు అన్నమయ కోశం పైన సాధించాం, ప్రాణమయ కోశం పైన విజయం సాధించాం, మనోమయ కోశం మీద విజయం సాధించాం, విజ్ఞానమయ కోశం మీద విజయం సాధించాం. ఇప్పుడు గనక నువ్వు ధ్యానంలో కూర్చుంటే ఏంటి ఏమవుతుంది సార్? ఈ అన్ని కోశాలపైన చేసేటటువంటి విజయ ప్రభావం నువ్వు ధ్యానంలో కూర్చుంటే కనిపిస్తుంది. ఆ విజయం ఏంటో తెలుసా? నువ్వు ఎప్పుడైతే అన్నమయ కోశం మీద విజయం సాధించావో, గంట సేపు నువ్వు ధ్యానం మీద కూర్చుంటే నీ శరీరం నీకు సహకరిస్తుంది. అదే నువ్వు అన్నమయ కోశం పైన విజయం సాధించావు అనడానికి గుర్తు. నువ్వు ఎంతసేపు ధ్యానం మీద కూర్చుంటే అంతసేపు కూర్చున్నావు అంటే నీ శరీరం నువ్వు చెప్పినట్టు ఉంటుంది, శరీరం చెప్పినట్టు నువ్వు ఉండటం లేదు. కాబట్టి నువ్వు అన్నమయ కోశం మీద విజయం సాధించావు. వెరీ గుడ్. తర్వాత నెక్స్ట్ కోశం మీద, ప్రాణమయ కోశం మీద విజయం సాధించానా? విజయం సాధించినట్టు నేను ఎట్లా తెలుసుకుంటున్నాను? శ్వాస మీద ధ్యాస విడవకుండా గంట సేపు పట్టించుకుంటూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. కాబట్టి నేను శ్వాస గమనిస్తూనే ఉన్నాను అని చెప్పి నీకు తెలిసినప్పుడు నువ్వు ప్రాణమయ కోశం మీద విజయం సాధించావు అని చెప్పడానికి అదే గుర్తు. ప్రాణమయ కోశం ఎప్పుడైతే ప్రాణమయ కోశం మీద విజయం సాధించావో, శ్వాస మీద ధ్యాస పెట్టావో, ఏం మాయమైపోతాయి? ఆలోచనలు మాయమైపోతాయి. ఆలోచనలు అంటే ఏంటి? మనస్సు. కాబట్టి ఎప్పుడైతే మనసు లేదో దేని మీద విజయం సాధించావు? మనోమయ కోశం మీద విజయం సాధించావు. అదే ఎప్పుడైతే ఆలోచన రాహిత్య స్థితికి నువ్వు ధ్యానంలోకి వెళ్ళావో దానికి అర్థం ఏంటంటే నువ్వు మనోమయ కోశం మీద విజయం సాధించావు. ఎప్పుడైతే మనోమయ కోశం మీద విజయం సాధించావో అప్పుడు నీకు అనిపిస్తుంది, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, నేను ఆత్మను, నేను పరమాత్మను అని చెప్పి నిత్యం సోహం సోహం. ఒక్కొక్క శ్వాస బయటికి తీసుకుంటుంటే సో, ఒక్కొక్క శ్వాస బయటికి వదులుతుంటే హం. సోహం 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 అంటే తెలుసా? శివోహం 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 అంటే ఏంటి తెలుసా? నేనే శివుడను, నేనే శివుడను, నేనే శివుడను అని చెప్పి గంట సేపు ధ్యానం చేసి, అంటే ఏం పని చేస్తుంది ఇక్కడ? బుద్ధి పనిచేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? దేని ద్వారా వచ్చింది? రెండు, స్వాధ్యాయం సజ్జన సాంగత్యం ద్వారా వచ్చింది. అప్పుడేంటి? విజ్ఞానమయ కోశం మీద విజయం సాధిస్తుంది. ఇప్పుడు గనక గంట సేపు గనక నువ్వు ధ్యానం చేస్తే నువ్వు పొందే అనుభూతి ఏంటో తెలుసా? ఆనందం. ఇప్పుడు అర్థమైందండి ఆనందం ఎలా రావాలి మనిషికి? ఆనందం. కాబట్టి ఇప్పుడు దేని మీద వెళ్ళావో తెలుసా? ఏ కోశంలో ఉన్నావు? ఇప్పుడు ఆనందమయ కోశంలో ఉన్నావు. కానీ అయిపోయిందా ధ్యానం? వచ్చేసామా? ఆనందంలోకి వచ్చేసాం కదా. మన జర్నీ అయిపోయిందా? మన ప్రయాణం అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? ఇప్పుడే మొదలా? ఆనందంగా వచ్చేసాం కదా. మనకు కావాల్సిన ఆనందమే కదా. ఆయన అడిగాడు, నేను ఇచ్చాను, అయిపోయింది కదా ఆనందం. అదే అనుభవిస్తున్నాం కదా. కొంచెంసేపే ధ్యానం చేసినంతసేపు ఉంటుంది కదా.
అయితే అప్పుడు అయిపోలా, ఇంకా కొంచెం ఉంది. ఏం చేయాలి తెలుసా? ఈ ఆనందమయ కోసం పైన విజయం సాధించాలి. ఇంకా ఆనంద కోసంలో ఉంటే ఉపయోగం లేదు. అది దాటి నెక్స్ట్ స్టెప్కి వెళ్తే అది అబ్బా అసలు సిసలైన క్లైమాక్స్ అంటే అక్కడ ఉంటుంది. ఆనందంలో కూడా ఉండదు. దగ్గరికి వెళ్ళాం అంతే, మానస సరోవరానికి దగ్గరికి వెళ్ళాం. మానస సరోవరంలో కనుక ల్యాండ్ అయితే అక్కడ ఉంటుంది అసలు ఉండాల్సిందే అంట. ఆ ఆనందమయ కోసం దాటడం ఎట్లానో తెలుసా? అలా ధ్యానం చేస్తూ, ఇక నీ చేతుల్లో లేదు, ఇక నువ్వేం చేసినా నీ వల్ల కాదు. అది ఎవరు చేయాలో తెలుసా? ఒక విశ్వం చేయాలి. తర్వాత చేశాను. చేస్తూ 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 ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఆ యొక్క ఆనందమయ కోసం మీద విజయం సాధించి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తావు. ఆ స్టేజ్ పేరు ఏంటో తెలుసా? ఎవరన్నా చెప్పగలరా? సమాధి. సమాధి. ఎవరు చెప్పారు మనకి సమాధిని గురించి? ఇంకా యా, వెరీ గుడ్, చాలామంది చెప్పారు. పతంజలి మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవడం, పతంజలి అష్టాంగ యోగ సూత్రాల్లో చెప్పారు. ధ్యానం తర్వాత సమాధి స్థితి ఒకటి వస్తుంది. ఆ సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు ఈ ఆనందం దాటి వెళ్ళిపోతావు. అంటే ఏంటి తెలుస్తుందా? నువ్వు అంటే కొంచెం కష్టమైంది సమాధి గురించి కాదు, చెప్పి వదిలేస్తాను, దాని గురించి పెద్ద ఆలోచించద్దు. అది నువ్వు ధ్యాన స్థితి, ఆనంద స్థితికి వెళ్తే అక్కడి నుంచి అంటే ఏంటి? నువ్వు ఉంటావు, నువ్వు ఆనందంగా ఉంటావు, నువ్వు ఆనందంగా ఉంటూ నువ్వు ఉన్నావు అని నీకు తెలియకుండా ఉంటావు. అంటే కొంచెం కష్టం అర్థం చేసుకోవటం, అంతటితో వదిలేద్దాం. నువ్వు ఉంటావు, నువ్వు ఆనందంగా ఉంటావు, నువ్వు ఆనందంగా ఉంటూ నువ్వు ఉన్నావని నువ్వు నిద్రపోవట్లా, మెలుకునే ఉన్నావు, ఆనందంగానే ఉన్నావు. కానీ నువ్వు ఆనందంగా ఉన్నావని నీకు తెలియకుండా ఉంటావు. ఆ స్థితిని సమాధి స్థితి. అది అంత్యం, లాస్ట్. మీరందరూ కనుక ఈ రకంగా కనుక ధ్యానాన్ని కనుక చేస్తూ ఉంటే ఏ ఒక్క నిమిషం ధ్యానం చేసినా మీరు ఆ యొక్క క్షణాన్ని వేస్ట్ చేశారనుకోవద్దండి. మీ ఆత్మజ్ఞానం వైపు, మీ మోక్షం వైపు, మీ ఆత్మ సాక్షాత్కారం వైపు అదొక పెద్ద మహా కట్టడం అయితే మీరు వేసినటువంటి ఒక్క నిమిషం చేసినటువంటి జ్ఞానం ఆ మహా కట్టడానికి మీరు పేర్చేటటువంటి ఒక్కొక్క ఇటుక అని చెప్పి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ ఇటుగా పేర్చినటువంటి ఒక్కొక్క ఇటుకే మిమ్మల్ని చివరికి ఆ భవనం పూర్తి చేసి ఆ భవనంలో ఉన్నటువంటి చిటాలో ఉన్నటువంటి అంతస్తుకు చేరుస్తుంది. కాబట్టి ప్రతి క్షణం, అనుక్షణం మీరు చేసేటటువంటి ధ్యానం మీ ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఒక మెట్టు అని మాత్రం గుర్తుపెట్టుకోండి. అది నేనేదో మాటలుగా చెప్పటం కాదండి, నేను స్వయంగా ఆచరించి ఆ ఆనందాన్ని పొందిన తరువాత మీతో పంచుకుంటున్నాను. ఇది ఏదో ఓకదంపుడు రాజకీయ ఉపన్యాసం కాదు, అనుభవించి చెప్పేటటువంటి ఒక ప్రవచనం అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా ఆనందపు అంతులకి ఆనందం ఎలా పొందాలి అని నాకు మీరు అడిగారు, దానికి ఇదే సమాధానం. అమ్మా ఆరోగ్యం ఎలా రావాలి, డయాబెటీస్ ఎలాగా కట్టుకోవాలని మీరు అడిగారు, ఇదే చెప్పారు. కాబట్టి మనసుని కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా డయాబెటీస్ కంట్రోల్ అయిపోతుంది. ఏమ్మా మనం ఎన్ని గంటల వరకు మన భోజనాలు ఎన్ని గంటలకి? 1 గంటకా? ఓకే, 10 minutes. ఏమ్మా ఇంకా కొత్తగా స్టార్ట్ చేస్తే మళ్ళీ కంప్లీట్ చేయాలి. ఏమైనా క్వశ్చన్ అడుగుతారా? 8 గంటలకి 1:30 దాకా కంటిన్యూ చేసేదా? క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే అడగండి. ఏమైనా క్వశ్చన్లు ఉంటే అడగండి అమ్మా.
ఉన్నాయా? ఏమన్నా ప్రశ్నలు ఉంటాయి? ఓకే, ఆనందం అంటే ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు, అంతేగా? ఆనంద అనుభూతి ఎలా ఉంటుంది? ఓకే, అద్భుతమైన ప్రశ్న అమ్మా. అందరికి ఒకసారి చప్పట్లు కొట్టండి వారికి. ఆనందం అనేది ఎట్లా ఉంటుంది? చచ్చిపోతే ఎట్లుంటుందండి? చచ్చిపోతే ఎట్లుంటుంది? ఎవరికైనా తెలుసా చచ్చిపోతే ఎట్లుంటుందో? నాకు తెలుసు ఎట్లుంటుందో అని చెప్పంటారా? చచ్చిపోతే ఎట్లుంటుందో? చచ్చిపోతే ఎట్లుంటుందంటే, నిద్రపోయి కలలు కని కలలు లేని నిద్ర స్టేజ్కి అనేది ఒకటి ఉంటుంది కదా, కలలు లేని నిద్ర. కలలు లేకుండా నిద్రపోతుంటే ఎలా ఉంటుందో చచ్చిపోతే అట్లుంటుంది. అంతే, అదేనమ్మా. కలలు లేకుండా, కలలు లేని నిద్ర మరణం యొక్క అనుభూతి అలాగే ఉంటుంది మరణం. అందుకని ఏమన్నారు తెలుసా? దీర్ఘకాలిక గాఢ నిద్ర మరణం. దీర్ఘకాలిక గాఢ నిద్ర మరణం. స్వల్పకాలిక మరణం గాఢ నిద్ర. అర్థమైందా? స్వల్పకాలిక మరణం గాఢ నిద్ర. ఏమా నేను కన్ఫ్యూజ్ చేస్తున్నానా? అందరికి అర్థమవుతుందా? స్వల్పకాలిక మరణం గాఢ నిద్ర, దీర్ఘకాలిక గాఢ నిద్ర మరణం. మరి ధ్యానం చేస్తే, ధ్యానం అంటే ఏంటి? ధ్యానానికి నిద్రకి తేడా ఏంటి? ఎన్ని చెప్తే మీ దగ్గరకు వస్తున్నానమ్మా. ధ్యానానికి నిద్రకి తేడా ఏంటి? అబ్బా, అద్భుతం తల్లి, చక్కగా చెప్పారు. అది తేడా. ఎరుక. నిద్రలో నువ్వు ఉన్నావని నీకు తెలియదు, కానీ ధ్యానంలో నువ్వు ఉన్నావు అని చెప్పి నీ ఉనికి నీకు ఎప్పుడూ తెలుస్తూ ఉంటుంది. ఆలోచనలు లేకపోయినా కూడా నేను ఉన్నాను, నేను ఉన్నాను, నేను ఉన్నాను, నేను ఉన్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటావు. ఆ ఎరుకతో ఉంటావు. అందుకని ధ్యానం నేర్పించేవాడు అందరూ ఎరుకతో ఉండండి, ఎరుకతో ఉండండి, ఎరుకతో ఉండండి అని చెబుతుంటారు కదా. దాని అర్థం ఏంటంటే నిద్రపోవద్దు అని అర్థం. నిద్రపోయారో ధ్యానం నిద్రగా మారిపోతుంది. అందుకని ఎరుకతో ఉండాలి ఎప్పుడు కూడా. ఆ ఎరుకతో ఉండేటటువంటి, అందుకనే ఉంటారు తెలుసా, ఎరుకతో కూడినటువంటి నిద్ర ధ్యానం, ఎరుక లేనటువంటి ధ్యానం నిద్ర. అర్థమైందా? ఎరుకతో కూడిన నిద్ర ధ్యానం, ఎరుక లేని ధ్యానం నిద్ర. కాబట్టి మరణానికి, నిద్రకి, ధ్యానానికి, నిద్రకి ఉన్నటువంటి తేడా. ఇప్పుడు ఆనందం అనేది ఎలా ఉంటుంది అనేది చెప్తుంది. ఎర్లీ మార్నింగ్ ఒక షీషోర్కి వెళ్ళండి. అంటే షీషోర్ అంటే సముద్రం దగ్గరికి వెళ్ళండి. సూర్యోదయం వస్తూ ఉంటుంది, హాయిగా కూర్చోండి. సూర్యోదయం పైకి వస్తూ ఉంటుంది. మీకేమనిపిస్తుందండి? ఎగిరి గంతులేస్తారా? సూర్యోదయం భలే ఉంది, భలే ఉందని దగ్గర గంతులేస్తారా? హీరో చూస్తూ ఉంటారు. అది సూర్యుడు నా సొంతం అయితే బాగుండు, నేను దాన్ని దగ్గరికి వెళ్తే వాడు అనుకుంటారా? ఏం లేదు, చూస్తూ ఉంటాం అంతే. కానీ ఇంకోటి ఉన్నాడు అది పక్కనే, ఒక కుర్రాడు ఉదయాన్నే వచ్చేసేసి వాళ్ళ అమ్మానాలతో పాటు వచ్చాడు. వాడు ఉదయాన్నే చూడటానికి బయటకు వచ్చాడు. అబ్బా అబ్బా డాడీ సూర్యోదయం బ్రహ్మాండంగా ఉంది, అసలు అద్భుతంగా ఉంది డాడీ, నేను ఎప్పుడు చూడలేదు, నన్ను ఎప్పుడు ఇంట్లోనే అడ్డు పెడతావు, నన్ను ఎప్పుడు షీషోలో తీసుకురాదు, బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి ఎగిరి గంతులేసి, అబ్బా ఈ సూర్యుడిని నేను ఇమ్మీడియట్గా నేను కెమెరా తీసుకొచ్చి రూమ్లోకి వెళ్ళి కెమెరా తీసుకొచ్చి ఈ కెమెరాలో నేను వాడిని బంధించి నా ఫ్రెండ్స్ అందరికీ దీన్ని వాట్సాప్లోను ఫేస్బుక్లోనూ పంపించేసేసి నేను ఈ యొక్క సూర్యోదయాన్ని బ్రహ్మాండంగా చేయాలని చెప్పేసి ఎగురుతా ఉన్నాడు. వాడు ఎక్కడున్నాడు? వాడు ఏం చేస్తున్నాడు? ఆనందంగా ఉన్నాడు. వాడు ఏ పరిస్థితిలో ఉన్నాడు?
ఆనందంగా లేడు, సంతోషంతో ఉన్నాడు. వాడు సంతోషంతో ఉన్నాడు. రూమ్లోకి వెళ్తాడు, కెమెరా తీసుకొస్తాడు, ఫోటో తీయాలా, సూర్యోదయం అయిపోయింది. అబ్బా ఏం తప్పు చేశాను, ఎంత లేట్ చేశాను, బ్రహ్మాండంగా ఉన్నాడు, సూర్యోదయం అయిపోయింది, షిట్ గిట్ అని చెప్పి మాట్లాడుతుంటాడు. వాడు ఇప్పుడు ఎట్లున్నాడు? వాడు ఇప్పుడు దేంతో ఉన్నాడు? దుఃఖం. ఇప్పుడున్నాడు దుఃఖం. ఇందాక ఎక్కడున్నాడు? సంతోషంలో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? వీడు మధ్యలో వాడు. ఇందాక ఎక్కడున్నాడు? ఇందాక ఎట్టున్నాడు? వీడు సంతోషంతో ఉన్నప్పుడు వీడు ఎట్టున్నాడు? ఆనందంతో ఉన్నాడు. వీడు దుఃఖంతో ఉన్నాడు, వీడు ఎట్టున్నాడు? ఆనందం. అంటే నీకు ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను. ఒకడు శ్రీశోర్లో చేపలు పట్టుకునేవాడు. ఉదయం పూట 11 గంటలకల్లా బయటకు వచ్చేసేసి చేపలు అమ్ముకొని పడవలో ఇట్లా పట్టుకొని కాలు మీద కాలు వేసుకొని హాయిగా చూస్తాడు. ఒకడు విపరీతంగా బిజినెస్లో కొన్ని కోట్లు లాస్ వచ్చి ఏం చేయాలా అని చెప్పి ఆలోచించుకుంటూ వీడి దగ్గరికి వచ్చాడు. వాడు ఒరే వీడు ఉట్టి ఎధవలా ఉన్నాడు, వీడు బ్రహ్మాండమైన చేపలు పట్టే పడవ, బ్రహ్మాండమైనటువంటి వల, బ్రహ్మాండమైనటువంటి వాతావరణం, అందరూ చేపలు పట్టడానికి చాలా అరువైన వాతావరణం అని చెప్పి రేడియోలు మొత్తం ఘోషిస్తున్నాయి. మిగతా వాళ్ళందరూ కూడా పోయి కొన్ని వందల చేపలను పట్టుకొని అందరూ ఎగిరి గంతేస్తున్నారు. వీడేంటి పనికి మాలినాడు, సోమరిపోతూ చేపలు పట్టుకోకుండా వల పక్కన పెట్టుకొని పెద్ద పడవ ముందు పెట్టుకొని కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. అది ఏంది వీడి సంగతి ఎంత చూద్దామని చెప్పి ఏమయ్యా ఇంత సోమరిపోతావా నువ్వు, ఇన్ని అవకాశాలు పెట్టుకొని ఏమీ చేయకుండా మెలకుండా కూర్చున్నాడు, ఇంతకంటే ఏం చేయమంటారు సార్ అన్నాడు. ఏముందయ్యా, సముద్రంలోకి వెళ్ళు, చేపలు పట్టుకో, తీసుకొని రా. ఓకే సార్, చేపలు పట్టుకొని ఏం చేయాలి సార్? అమ్మో అమ్మితే ఏమొస్తాయి సార్? డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చిన తర్వాత ఏం చేయాలి సార్? అట్లా రోజు పట్టుకుంటే డబ్బులు బ్యాంకులో వేసుకో. డబ్బులు బ్యాంకులో వేసుకుంటే ఏం చేయాలి సార్? డబ్బులు పెరుగుతాయి. పెరిగితే ఏం చేయాలి సార్? మంచి ఇల్లు కట్టుకో, పెళ్ళి చేసుకో. ఎక్కడ కట్టుకోమంటారు సార్? ఇక్కడే శ్రీశోర్లోనే కట్టుకో. కట్టుకొని ఏం చేయాలి సార్? ఎంజాయ్ చేయవా లైఫ్ని. ఎట్లా ఎంజాయ్ చేయాలి సార్? హాయిగా సముద్ర పొడ్డున కాలు మీద కాలేసుకొని సూర్యోదయాన్ని చూస్తూ ఆనందించవయ్యా. ఇప్పుడు చేసేది అదే కదా సార్. ఇప్పుడు నేను చేసేదానికి ఇన్ని చెయ్యాలా? వాడు చెప్పంగానే నేనే పప్పులో కాలేసాను, వీడే కరెక్టు, నేను పెద్ద జ్ఞానిని అనుకుంటున్నా, వీడిని ఒక మూఢుడు అనుకుంటున్నా, వీడే నాకంటే పెద్ద జ్ఞాని, వీడే నాకంటే పెద్ద ధ్యాని. వాడు చక్కగా కూర్చొని ధ్యానం చేసుకొని ఆనందిస్తుంటే నేను వచ్చి వాడిని ధ్యానాన్ని జడగొట్టి ఇవన్నీ పెట్టి చివరికి వాడి ద్వారా నేను జ్ఞానాన్ని పొందాను అని చెప్పి వాడి కాళ్ళ మీద పడి నన్ను క్షమించిన ఆయన, నేను కూడా నీలానే చేస్తాను అని చెప్పాడు. కాబట్టి ఆనందం అంటే ఆ చేపలు పట్టే వాడికి ఎలా ఉంటుందో అలా ఉంటుందమ్మా ఆనందం అనేది. ఏమ్మా? యా ఎరుక మీద ఎరుక ఉండాలి అంటారు కదా, అసలు ధ్యానం చేసేది ఎరుక కోసం అంటారు. ఆనందమయ స్థితి దాటాలి అని అంటే, దాని మీద విజయం సాధించాలి అంటే నేనున్నానని ఎరుక కూడా ఉండకూడదు అని మీరు ఇప్పుడు ఇందాక అన్నారు. అంటే ఎరుక ఉండాలా, ఎరుక ఉండకూడదా? అదే తల్లి, ఇప్పుడు అలాంటి అందుకనే సమాధి స్థితి అనేది సామాన్యులకి అర్థం కానటువంటి స్థితి. సమాధి స్థితి అనేది సామాన్యులకు అర్థం కాని స్థితి. అంటే ఏంటి? అతను తన 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 అదే నేను నాకు అంది, అమ్మ దాని గురించి ఎక్కువ ఆలోచించద్దు, అది పెద్ద సబ్జెక్ట్ అది, ఎందుకంటే దాని రోజుకి వెళ్ళామంటే మళ్ళీ అంతా అవుతుంది. అంటే ఏంటంటే సమాధి స్థితిలో ఉంటూ అంటే సపోజు ఎలా చెప్పాలంటే అమ్మా, మెదడుకి
ఈజీ అని మిషన్ ఉంటుంది, డాక్టర్లని పెడతాం. అంటే నిద్రపోయేటటువంటి వాళ్ళకి ఏంటి, నాకు సరిగా నిద్ర పట్టడం లేదండి, నాకు నిద్రలో కళ్ళు వస్తున్నాయి, నిద్రలో లేస్తూ ఉంటాను, నిద్రలో నడుస్తాను అని కొంతమంది వస్తారు మా దగ్గరికి. అప్పుడు ఏం చేస్తామంటే ఒక మిషన్ ఉంటుంది, ఆ మిషన్ పెట్టేస్తాం వాళ్ళకి. పెట్టేసేసి ఏం చేస్తామంటే మేము కంప్యూటర్లో చూస్తూ ఉంటాం, వాడు నిద్రపోమంటాం. వాడు చేసే పని ఏం లేదు, వాడు రూమ్లో పండుకొని నిద్రపోమంటాం. మామూలుగా నిద్ర పట్టకపోతే ఒక ట్యాబ్లెట్ ఇస్తాం నిద్ర పెట్టడానికి, వాడు నిద్రపోతూ ఉంటాడు. ఆ నిద్రలో ఏం జరుగుతుందో మొత్తం, వాడి బ్రెయిన్లో ఏమేమి జరుగుతుందో మొత్తం మేము ఇక్కడ ఈ స్క్రీన్లో చూస్తూ ఉంటాం తెల్లాదులు. చూసిన తర్వాత వాడు నిద్రలేపి పంపించేసేసి వాడిని పిలిపించి ఏం జరుగుతుంది అని చెప్తాం. కాబట్టి ఇప్పుడు ఈ ధ్యాన ఈ యొక్క సమాధి స్థితిలో ఉండేటటువంటి వాడికి ఆ పని చేసామనుకోండి, నిద్రలో పోయేటటువంటి వాడు కనిపించినవి వీడికి కనిపించవు, అది ఈ స్క్రీన్ దగ్గర కనిపించవు. ధ్యానంలో చేసి ఎరుకలో ఉన్నాడు చూడండి, ఎరుకలో ఉన్నప్పుడు వాడిని కనుక ఆ మిషన్లో కనుక పెట్టి ఈ స్క్రీన్లో పెట్టామనుకోండి, అది కూడా కనిపించవు. అట్లానే మరణించినటువంటి వాడికి ఫ్లాట్ లైన్ వస్తుంది, ఆ ఫ్లాట్ లైన్ కూడా కనిపించదు. అర్థమైందమ్మా? అంటే వాడు నిద్రపోవటం లేదు, ధ్యానము చేయటం లేదు, మరణించలేదు, కానీ ఉన్నాడు. అది మాటల్లో ఎలా చెప్పాలి? అదే చెప్పలేము. ఎరుక ఉండాలి అంటే ఎరుక ఉండాలి అంటే మనసు పని చేస్తేనే ఎరుక ఉంటుంది. అది కొంతసేపు వరకే. కానీ ముందు ఎరుక ఉండకూడదు అని చెప్పి నువ్వు ప్రయత్నించావా, నువ్వు ఆ స్థితికి వెళ్లకుండానే వెనక్కి వచ్చేస్తావు. అంటే ఎరుక స్థితిలో నుంచి ఎరుక లేని సమాధి స్థితికి వెళ్ళాలి అనేది నీ చేతుల్లో లేదు, అది నీకు సంబంధించింది కాదు. నువ్వు ప్రయత్నించకూడదు, నువ్వు ఎరుకుతోనే ఉండాలి. ఎరుకుతో ఉంటే ఒక్క స్టేజ్లో విశ్వం ఆ స్థితి నుంచి సమాధి స్థితిలోకి తీసుకెళ్ళిపోతుంది. అది నీకు సంబంధించింది కాదు, నువ్వు ప్రయత్నించి సాధించేది కాదు, నీ ప్రయత్నం వల్ల వచ్చేది కాదు. అది విశ్వం నీకు సహకరిస్తే వచ్చేది, మాత్రం నీ ప్రయత్నం వల్ల వచ్చేది కాదు. కాబట్టి సమాధి స్థితిని గురించి నువ్వు ఆలోచన చేసేటువంటి శక్తి నీకు లేదు. నువ్వు ఎంతవరకు వెళ్ళగలవు? ఎరుక స్థితి వరకే వెళ్ళగలవు. ఎరుక స్థితి నుంచి దాటించే స్థితి మాత్రం నీ చేతుల్లో లేదు, అది విశ్వానికి సంబంధించింది. అర్థమైందమ్మా? ఎందుకంటే చెప్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటుంది, అది అంతవరకు అది. ఎందుకంటే అది అందరికీ అర్థమయ్యే స్థితి కాదు కాబట్టి, అది ఎవరికో కొంతమందికి ఉండేది కాబట్టి నేను అంతతో చేసి ఇంతసేపు ఇంకొక 15 నిమిషాలు ఇంకేమైనా మంచి ప్రశ్నలు అడిగారండి? మంచి ప్రశ్నలు అడిగావమ్మా. ఇంకా అలా మంచి ప్రశ్నలు ఏమన్నా ఒకళ్ళిద్దరు అడుగుతా ఉంటే మంచి మంచి టాపిక్స్ బయటకు వస్తాయి. ధ్యానంలో అనుభవాలు అంటే, ధ్యానంలో అనుభవాలు అనేది 2 రకాలమ్మా. ధ్యానంలో అనుభవాలు అంటే ఏంటి? దాని అర్థం ఏంటమ్మా? అనుభవాలుకి మరి ఒక పేరేంటి? అది ఎవరు చెప్పారు రావంట? అనుభవాలు అంటే ఆలోచన. అనుభవాలు ఏ రూపంలో వస్తాయి? ఆలోచనల రూపంలో వస్తాయి. అనుభవాలకు మరి ఒక పేరు ఆలోచనలు. ధ్యానంలో అనుభవాలు బ్రాకెట్స్ ఆలోచనలు వస్తాయి. కానీ నిజమైనటువంటి ధ్యానం ఏంటి? ఆ అనుభవాలను దాటిపోవాలి, ఆలోచనలు దాటిపోవాలి, అప్పుడు నిజమైనటువంటి ధ్యానం వస్తుంది. కాబట్టి అనుభవాలు వస్తాయి, కానీ ధ్యానానికి అనుభవాలే పరాకాష్ట కాదు. ధ్యానంలో ఒక భాగం మాత్రమే అనుభవాలు. కానీ నాకు అనుభవాలు వచ్చినాయి కాబట్టి నేను బ్రహ్మాండమైనటువంటి ధ్యానిని. రాంగ్. వస్తాయి అనుభవాలు, కానీ అనుభవాలు ధ్యానానికి పరాకాష్ట కాదు.
అంటే దాని అర్థం ఏంటి? అనుభవాలు వస్తున్నాయంటే నువ్వు ధ్యానంలో ఇంకా ముందుకు వెళ్ళడానికి ఆ అనుభవాలు సహాయపడతాయి. ధ్యానంలో అనుభవాలు వస్తున్నాయంటే మంచిదే. కానీ నాకు అనుభవాలు వచ్చినాయి అని చెప్పి అహం వచ్చింది అనుకోండి, మళ్ళీ ఎక్కింది మొత్తం కూడా ఎక్కి 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 అక్కడ దిగుతుంది. ఇదివరకు పాములు పట్టాను ఒక సినిమా ఒకటి ఉంటుంది, పాముల ఆట. కష్టపడి ఎక్కుతాం 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 ఎక్కుతాం, ఇంకా 2 దగ్గరికి వెళ్తాం, టక్కన పాము కొరుస్తుంది, మళ్ళీ 2లోకి వస్తాం. అందుకని అనుభవాలు చాలా 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 జాగ్రత్త. అనుభవాలు వచ్చినప్పుడు మీ అహం మీలోకి రానివ్వకండి. అనుభవాన్ని తీసుకోండి, కానీ అనుభవాలు మీ యొక్క ధ్యానానికి అంతిమ లక్ష్యాలు కావు అని మాత్రం గుర్తుంచుకొని అడుకోవతో అనుభవాలని అనుభవించండి. కానీ మీ ధ్యాన ప్రయాణంలో ఇంకా ముందుకు వెళుతూనే ఉండండి అనే విషయం మాత్రం గమనించండి. కోతి కనిపించడం అంటే అదే తల్లి. కోతి అంటే ఏంటి? మనసుకు మరి ఒక పేరు కోతి, మనసుకి మరి ఒక పేరు కోతి. కాబట్టి ఒక్కొక్కటమ్మా, ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఏదైనా ధ్యానంలో కనిపించినప్పుడు కానీ అనుభవం వచ్చినప్పుడు కానీ ప్రతి దానికి, ఇప్పుడు మీ కోతి కనిపించిందమ్మా, నా కోతి కనిపించింది, ఇంకోటి కోతి కనిపించింది, ముగ్గురికి ఆ కోతి ఎందుకు కనిపించిందో ఒకే సమాధానం ఉండదు. మీకు కనిపించినటువంటి కోతికి ఒక కారణం కావచ్చు, నాకు కనిపించే కోతికి ఒక కారణం కావచ్చు, ఇంకొకటి కనిపించే కోతికి ఒక కారణం కావచ్చు. అదే ఎవరు సమాధానం చెప్పాలి? ఎవరన్నా దగ్గరికి వెళ్ళి ఏమంటే నాకు కోతి కనిపించింది సార్, దాని అర్థం ఏంటంటే మీరు 10 మందిని అడగండి, 10 మంది 10 రకాల సమాధానాలు చెప్తారు. అయితే ఏం చేయాలి? నువ్వే కూర్చొని ధ్యానంలో నాకు కోతి కనిపించింది, దీనికి ఏమిటి, నేను ఎలా అర్థం చేసుకోవాలి, నువ్వు ఏమి చేస్తున్నావు అని చెప్పి విశ్వాన్ని కనుక నువ్వు అడిగితే విశ్వమే ఏదో ఒక రూపంలో నీకు ఎందుకు కోతి కనిపించిందో నీకే చెప్తుంది. లేకపోతే విశ్వాన్ని నువ్వు అడిగా అనుకోండి, ఏదో ఒక పుస్తకంలో నువ్వు ఒక పుస్తకం చదువుతున్నప్పుడు నీకు తెలియకుండానే కోతి ఎందుకు కనిపిస్తుంది, కళలో కోతి కనిపిస్తే దాని అర్థం ఏంటి అని చెప్పి నీకు కనిపించింది అనుకోండి, అది నీ కళ్ళ ముందు పడుతుంది, అప్పుడు నీకు అర్థమైపోతుంది. అంతేగాని 10 మందిని అడిగామనుకోమ్మా, 10 మంది 10 రకాల సమాధానం చెప్తారు, ఏది తీసుకుంటావు? కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇప్పుడు నాకు కూడా కళ వస్తుంటుంది. ఎప్పుడు ఏం చేస్తానో తెలుసా? కళ ఎప్పుడు ఆకాశంలో ఎగురుతున్నట్టుగా ఉంటుంది నా కళ. ఒక పక్షిలాగా ఎగురుతుంటా, ఎప్పుడు ఎగురుతుంటా, పదే 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 వస్తుంటుంది. నాకేం అర్థం కాదా? ఎవరిని అడిగినా కూడా ఒక్కొక్క రకంగా సమాధానం చెప్తారు, అర్థం కదా? అందుకని ఒకరోజు నేను ఆలోచిస్తూ ఉంటే పత్రిజీ గారే కళ్ళకి వచ్చారు. పత్రిజీ గారిని అడిగా, ఎగురుతూ కళ్ళలోకి వస్తున్నాయి ఏంటని చెప్పి. అంతే ఆత్మ సాక్షాత్కారానికి దగ్గర పడేటువంటి వాడికి ఎగిరినట్టుగా కళ్ళలో వస్తుంది అని చెప్పాను. ఎందుకంటే దాని అర్థం ఇంకెవరి దగ్గర వెళ్ళమంటారు? నన్ను ఎవరి దగ్గరికి వెళ్తే నాకు నిజమైనటువంటిది తెలుస్తుంది, ఏ పుస్తకాలు చదివితే నాకు తెలుస్తుంది. కాబట్టి అలా విశ్వాన్ని కనుక నువ్వు కనుక నాకు ఇలా కళ వచ్చింది, దీనికి ఏంటో నాకు తెలుసుకోవాలనుంది అని చెబితే ఏదో రకంగా విశ్వమే నీ ప్రశ్నకు సమాధానం చెప్తుంది. అర్థమైందమ్మా? ఇంకేమన్నామ్మా? ఇంకొక 3 నిమిషాలు ఉన్నాయి, ధ్యానం చేపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, మార్నింగ్ అద్భుతంగా ఇప్పటివరకు సార్ యొక్క సమక్షంలో అద్భుతమైన జ్ఞానాన్ని పొందాం. మధ్యాహ్నం ఎవరు వెళ్ళద్దు, కర్మ సిద్ధాంతం మీద అద్భుతంగా చెప్తారు సార్. ఏ కర్మం ద్వారా రోగాలు వస్తాయి, కర్మ సిద్ధాంతంలో ఎన్ని కర్మలు ఉంటాయి అనేది చాలా కూలంకషంగా మధ్యాహ్నం టాపిక్స్ ఉంటాయి. మధ్యాహ్నం అమ్మ ఒక నిమిషం. మధ్యాహ్నం 2 ఇంపార్టెంట్ టాపిక్స్. ఒకటి పిరమిడ్ మీద. పిరమిడ్ శక్తి ఉంది అని చెప్తారు. అసలు నిజంగా పిరమిడ్లు ఏమన్నా ఉందా? ఊరకు మనం ఏదో అనుకొని ₹1,00,00,000 ఖర్చు పెట్టి పిరమిడ్లు కట్టుకొని పిరమిడ్ అని అంటున్నావా?
అసలు పిరమిడ్లో శక్తి ఏమైనా ఉందా, ఉంటే ఎట్లా ఉంది? సైన్స్ ప్రకారం, మెడికల్ సైన్స్ ప్రకారం పిరమిడ్లో శక్తి ఉన్నది అని చెప్పి ఎలా తెలుసుకోవాలి? ఆ విషయాన్ని గురించి మాట్లాడుకుందాం. రెండోది కర్మ సిద్ధాంతం. ఇందాకన్నా డయాబెటీస్ వస్తుంది. కొంతమందికి డయాబెటీస్ మనందరూ తెచ్చుకుంటాం, కొంతమందికి వంశపారంపర్యంగా కొన్ని జబ్బులు వస్తూ ఉంటాయి, మన చేతుల్లో లేదు అయినా మనిస్తాం. కాబట్టి అలా జబ్బులు ఎందుకు వస్తాయి, ఎందుకు అనారోగ్యాలు మనకు తెలియకుండానే మనకు సంభవిస్తాయి? ఇలా సంభవించినప్పుడు మనకి వచ్చినా కూడా వాటిని గురించి బాధ అనుభవించకుండా మనం ఎలా జీవించాలి? ఏదైనా జబ్బు మనకి కారణాల రీత్యా, కారణాంతర రీత్యా, జన్మల పరంపరగా మనకు వచ్చినా కూడా ఆ జబ్బులను గురించి మనం బాధపడకుండా మనం ఎలా బయటపడాలి అని చెప్పి విషయాల మీద మాట్లాడతాను మధ్యాహ్నం. కాబట్టి ఎవరు వెళ్లకుండా దూరం వచ్చారు కాబట్టి సామాన్యంగా ఏమంటే భోజనం చేసిన తర్వాత సగం మంది వెళ్ళిపోతారు. అలా అది వెళ్లకుండా ఈ అవకాశాన్ని మాత్రం ఉపయోగించుకోవాల్సింది కోరుతున్నాను. సార్ ఇక్కడ వెళ్ళడానికి కూడా అవకాశం లేదు, ఎందుకంటే బయటికి వెళ్ళాలని చాలా అయినా ఎవరు వెళ్ళరు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో మీకు ఇప్పుడు ఒక బ్రోచర్ ఇచ్చాను, అందరికి వచ్చిందా? దాంట్లో అరుణాచల్ గిరి ప్రదక్షిణ డేట్ అయిపోయింది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. దక్షిణ కర్ణాటక కూర్గ్ టూర్. సో ఎవ్రీ మంత్ నేను అరుణాచల్ గిరి ప్రదక్షిణ చేయిస్తా ఉంటా. మేడం మీరు వచ్చినా కదా, వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ గిరి ప్రదక్షిణకి? ఓకే, సో దక్షిణ కర్ణాటక కూర్గ్ ట్రిప్ చాలా బాగుంటుంది. సో ఇవన్నీ సీజన్లో చేసే ట్రిప్స్ అనమాట. అన్ని యాక్టివిటీస్ ఉంటాయి, మెడిటేషన్ ఉంటుంది, ట్రెక్కింగ్స్ ఉంటాయి, చక్కగా మంచి సాత్విక ఆహారం ఉంటుంది, కంఫర్టబుల్ స్టేయింగ్ ఉంటుంది, ప్రతిరోజు కూడా సత్సంగాలు ఉంటాయి. సో అంతా బెంగళూరులో వ్యాలీలో కంప్లీట్గా 1 డే ఉంటాం, బెంగళూరు టూరిజం అంతా కవర్ చేసుకుంటాం. సో ఆ డీటెయిల్స్ అన్నీ మీకు అక్కడ, ఎందుకంటే వాల్యుబుల్ క్లాస్ అనేది కాబట్టి నేను ఎక్కువసేపు టూర్ గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు. సో అక్కడ నా నెంబర్ ఉంది, మీకు తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. అట్లాగే కాశీ అయోధ్య టూర్ కూడా పెట్టాం ఆగస్టు 30th, ఆగస్టు 30వ తారీఖు. సో టైం ఉంది, 2 ఇస్తే ఒకేసారి కన్ఫ్యూజ్ అవుతారని మధ్యాహ్నం సెషన్ పాపులేషన్ ఇస్తాం. థ్యాంక్ యూ. ఒక 5 minutes మెడిటేషన్ చేద్దాం. హాయిగా కూర్చుందాం, కళ్ళు 2 మూసేద్దాం, 2 పాదాలు క్రాస్ చేసుకుందాం, శ్వాస మీద ధ్యాస పెడదాం. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు సార్ ఏదైతే మన జ్ఞానాన్ని అందించారో ఆ జ్ఞానాన్ని మన మనసుకి, సార్ చెప్పిన పాయింట్లో ఏదైతే మన మనసుని తాకిద్దో అది మన జీవితానికి అవసరం అర్థం. సో అటువంటి పాయింట్స్ నేను కూడా మనం ఒక్కసారి 2-3 నిమిషాలు నెమరేసుకొని మన మైండ్లో రిమైండర్ చేసుకొని గుర్తులు తెచ్చుకొని ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి చక్కగా అందరం భోజనానికి వెళ్దాం.